లండన్ థేమ్స్ తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్ చేసి అతిపెద్ద టూరిజం స్పాట్ గా చేస్తామన్నారు బట్టి. నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా భరిస్తుందని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. రైతు బంధు నిధులను సమీక్షిస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు నిధులు కేటాయిస్తామన్నారు. దుబారా ఖర్చులను తగ్గించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామన్నారు. తెలంగాణ ప్రజలపై భారం మోపడం లేదు, అది తమ విధానం కాదన్నారు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండడమే తమ లక్ష్యమన్నారు. సాంప్రదాయ వృత్తుల వారికి ట్రైనింగ్ ఇచ్చి పనిముట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. ఐటీ రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం ఐటీ కంపెనీలు విస్తరించేలా చూస్తామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు డెవలప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేలా కృషి చేస్తామన్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.